హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఫ్లారిడా వచ్చామండి. 3 డేస్ అయింది వచ్చి, ఇవాళ 3rd డే. మేము వేరే అన్నీ చూసేసాము అంతకుముందు, యూనివర్సల్ స్టూడియో ఇలాంటివన్నీ. ఇప్పుడు ఓన్లీ బీచ్ల కోసం వచ్చాము. ఈరోజు వీడియో మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్తే హోటల్స్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఎలా ప్రిపేర్ చేసుకుని వచ్చి 10 మినిట్స్లో టిఫిన్స్, లంచ్, డిన్నర్ ఎలా చేసుకోవాలి, మేము స్టే చేసిన రిసార్ట్స్ ఎలా ఉంది, ఇలా అన్నీ చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వంటలు మనం ఇంటి దగ్గర అంతా ప్రిపేర్ చేసుకొని వచ్చి మనం హోటల్కి వెళ్ళకుండా 10 మినిట్స్లో ఎలా రెడీ చేసేయాలో మీకు కూడా ఉపయోగపడతాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఎవరైనా బీపీ పేషెంట్స్ ఉంటారు, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. మళ్ళీ మనం హోటల్ ఎత్తుక్కొని వెళ్ళి తిని వాటికి చాలా టైం పడుతుంది. మన బయట ఎక్కడో చోట తినాల్సి వస్తుంది, అక్కడ అన్హెల్తీగా ఉంటుంది ఆ హోటల్స్. మంచి మంచి హోటల్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ కాబట్టి మనం డబ్బులు సేవ్ అవుతాయి, మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం ఇంటి దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చేసి మనం బ్రష్ చేసుకోవటానికి వెళ్ళబోయే ముందు ఉప్మాలు ఉన్నాయనుకోండి, పొయ్యి మీద వాటర్ పెట్టేసి మనం బ్రష్ చేసుకొని వచ్చేటప్పుడు కాగిపోతాయి. అప్పుడు ఉప్మా రవ్వ రెడీ ప్రిపేర్ చేసుకొని వచ్చాం కదా, ఆ రవ్వ వేసేస్తే ఒక 10 మినిట్స్ ఈలో మనం ఏదన్నా కొంచెం సర్దుకునేటప్పుడు కాయిపోతుంది అనమాట. వేడిగా తినేసేయచ్చు. ఇడ్లీ లాంటివి ఉన్నాయో ఇంటి దగ్గర వేసేసి ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా మామూలుగా, ఇక్కడ ఏ హోటల్స్ అలా అయినా ఎయిర్బిఎన్బి వీటిలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. పల్లి పచ్చడి కూడా గట్టిగా చేసేసి జిప్లా కవర్లో పెట్టుకొని వచ్చాను. మామూలుగా మనం నైట్ అంతా ప్రయాణం చేయాలనుకోండి, ఫ్రీజర్లో పెట్టేసేసి మనం ట్రైన్కి తీసుకెళ్ళా కానీ మర్నాడు వరకు ఏం పాడవదు. చట్నీ, ఇడ్లీలు చేసేసుకుని రావచ్చు. ఈ ఉప్మాలు చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు. రసం పేస్ట్ వేసుకొని వాటర్ పోసేసి వాటర్లో ఈ పేస్ట్ వేసేస్తే ఒక 5 మినిట్స్లో రసం రెడీ అయిపోతుంది. ఒక పొంగు రానిచ్చేసి తిరగమాత కూడా మనం ఇంటి దగ్గర వేస్తాం కాబట్టి రసం అయిపోతుంది అనమాట. పులాచారు ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు. ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, చేసినప్పుడు ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. స్టే చేసిన ఎయిర్బిఎన్బి హోటల్ కూడా చాలా బాగుంది. బీచ్ ఒడ్డున చాలా సూపర్గా ఉంది. చూసేసి ఫస్ట్ సార్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు లాగానే ఇంకా కొంతమంది చూడటానికి అవకాశం కలుగుతుంది. ఈ ఐడియాస్ అన్ని వాళ్ళకు కూడా తెలిస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదిగో చూడండి, మేము తెచ్చుకున్న ఇడ్లీ, పల్లీ చట్నీ, కారపొడి. నైట్ 9కి రూమ్కి వచ్చాము. తెచ్చిన ఇడ్లీ తినేసాము. మరునాడు బ్రేక్ఫాస్ట్ కూడా సరిపోయాయి. టిఫిన్ అయిపోయింది ఆ రోజుకి. మధ్యాహ్నం లంచ్కి సుషీకి వెళదామని చెప్పి గొడవ చేశారు. మేము పొరపాటును కూడా రాము. ఆ సుషి మాకు నచ్చదని వాళ్ళని పంపేసి కొంచెం రైస్ వండి కాకరకాయ ఫ్రై చేసి పట్టుకెళ్ళాం కదా, అది కారపొడి, నెయ్యి, కర్డు, ఎగ్స్ కూడా బాయిల్ చేసి పట్టుకెళ్ళాము. అవకాడో ఇవన్నీ తీసుకెళ్ళాం కదా, అన్నీ వేసుకుని హ్యాపీగా తినేసాం అనమాట. మరునాడు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసాము. అది కూడా ఎంత ఈజీయో చూడండి. ఇంటి దగ్గరే తిరగమాత వేసేసి అల్లం, పచ్చిమిర్చి, జీడిపప్పు, పల్లీలు వేసేసి రవ్వ కూడా వేసి 5 మినిట్స్ ఆ తిరగమాతలో వేయించేసాం. జిప్లా కవర్లో వేసేసి పట్టుకొచ్చామన్నమాట. కాగే వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ రవ్వ వేస్తే 10 మినిట్స్లో ఉప్మా రెడీ అయిపోయింది. ఇది 2వ రోజు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్లే. పగలంతా ప్లేసెస్ చూడటానికి తిరుగుతూ ఉంటాం కదా, ఫుడ్ కోసం టైం వేస్ట్ చేయటం అనవసరం. అంత దూరం వెళ్ళి మనం అన్నీ చూడటానికే కదా. ప్రతిరోజు నైట్ డిన్నర్కి మాత్రం ఫ్లారిడాలో ఫేమస్ హోటల్ అంట, క్యూబన్ హోటల్, క్యూబా దేశం వాళ్ళదంట. మేము స్టే చేసిన హోటల్కి 1 అవర్ దూరంలో ఉంది, అయినా అంత దూరం తీసుకెళ్లేవాళ్ళు. హోటల్ మాత్రం పిచ్చరష్, కిటకిటలాడిపోయేవారు జనం. నెక్స్ట్ 3rd డే పులిహార, పెరుగన్నం చేసి తీసుకెళ్ళాము. 1 కప్పు రైస్తో పెరుగన్నం, 2 కప్పుల రైస్తో పులిహోర 7-8 మంది మెంబర్స్కి సరిపోతుంది. కర్డ్ రైస్కి పులిహోరకి కలిపి రైస్ ఒకసారి వండేసి కొంత కర్డ్ రైస్కి పక్కన పెట్టి మిగిలిన రైస్లో పులిహోర కలిపేసుకోవాలి. పులిహోరకి అల్లం, పచ్చిమిర్చి, పల్లీలు, పప్పులు అన్నీ వేసేసి వేగిన తర్వాత ఆరనిచ్చి జిప్లా కవర్లో పెట్టేసుకోవాలి. చింతపండు పేస్ట్ మాత్రం కవర్లో పెట్టకుండా బాక్స్లో పెట్టేసుకుని సపరేట్గా తెచ్చుకోవాలి. పులిహోర కలిపేటప్పుడు సాల్ట్, చింతపండు పేస్ట్ వేసేసి కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. పెరుగన్నం చాలా ఈజీ అండి. వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అందులో పాలు పోసేసి పెరుగేసి మూత పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని మధ్యాహ్నానికి చక్కగా తోడుకుని పులుపు లేకుండా బాగుంటుంది. ముందు రోజు నైట్ అయినా పులిహోర, పెరుగన్నం చేసేసుకోవచ్చు హడావిడి లేకుండా కావాలంటే. పులిహోర ఒక జిప్లా కవర్లో పెట్టాము.
కర్డ్ రైస్ ఒక జిప్లా కవర్లో పెట్టేసి రెడీ చేసేసామన్నమాట. అది కూడా చూడండి, మధ్యాహ్నం అలా చక్కగా ప్లేట్లో పులిహార పెరుగన్నము అలా పెట్టుకొని మన ఫుడ్ మనం తయారు చేసి తింటే స్వర్గం కనిపిస్తుంది అనుకోండి. కానీ ఎక్కువ మంది ఉంటే ఇంకా మజా ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే అసలు ఇంటి దగ్గర వంట చేసే కన్నా బయట వంట చేసుకుని తింటా ఉంటే అసలు ఆ ఆనందమే వేరు. నేను వీడియోలో చూపించినట్లు ఇలా అన్ని రకాల ఫుడ్లు తీసుకొని గుర్తుపెట్టుకొని ఈ ఐటమ్స్ అన్నీ మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు రెడీ చేసి తీసుకెళ్తే జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంతో ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాం. వారం రోజులు ట్రిప్ వేసుకున్నా కానీ మనకి ఏ కష్టం లేకుండా ఉంటుందన్నమాట. మీరందరూ కూడా ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇలా ఇంటి దగ్గరే రెడీ చేసి తీసుకెళ్తారు. ఈ వీడియో అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ట్రై చేస్తారు కదా. ఇప్పుడు మేము స్టే చేసిన హోటల్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. అసలు ఇక్కడ కూర్చుంటే వ్యూ ఎంత అందంగా కనపడుతుందోనండి. ఎంతంత పెద్ద అలలు వచ్చినా కానీ భయం లేకుండా చక్కగా దగ్గర దాకా వెళ్ళేటట్టు వచ్చేసినా భయపడాల్సిన పని లేకుండా ఉన్నట్లు ఉంది. ఫ్రిడ్జు, ఓవెను, డిష్ వాషరు అసలు అన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. ఓషన్ రిసార్ట్స్లో స్టే చేసాము. అది చాలా బాగుంది. దానిని మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. చూద్దరు కానీ రండి. ఇది 2 బెడ్రూమ్ హౌసు. ఒక బెడ్రూమ్కి 2 బెడ్స్ వేశారు. కాకపోతే ఒకదానికి 6 మెంబర్సే అనే అలౌ చేస్తున్నారు. దానికి చేతికి కూడా కట్టారు. కాకపోతే అది పీకేసామనుకోండి, అది వేరే సంగతి. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. అలా ఇక్కడ బీచ్కి వెళ్ళటానికి వీలుగా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టేశారండి. 4 చైర్స్, ఒక గొడుగులా పెట్టుకోవడానికి. ఇలా బండిని తోసుకుంటూ బీచ్కి వెళ్ళిపోయి మనం చైర్స్ అన్నీ చక్కగా అక్కడ బీచ్లో వేసేసుకుని వాడేసుకుని మళ్ళీ తీసుకొచ్చి రూమ్లో పెట్టేసేయాలన్నమాట. ఇది సోఫా, అది టేబుల్, అదిగో టీవీ. హాల్వేలో నుంచి కూడా సీ వ్యూ ఎంత బాగుందో. వంటింట్లో కూడా ఏమేమి ఉన్నాయో మా చిట్టి తల్లి చూపిస్తోంది, చూడండి. సాల్ట్ అవి కూడా తెచ్చుకోకుండా ఆయిల్ అవి కూడా పెట్టారు ఇక్కడ. స్టవ్ ఇలాగా పెడితే హౌస్ ఫైర్ పడదు. ఫైర్ పడదంటే ఫైర్ నిప్పు కనపడదా? అవును, అంతే కనపడదు. ఇదే అనువంది ఇలా నువ్వు అందే మంట కనపడకుండా ఇట్లా. అపార్ట్మెంట్ కాబట్టి అన్నీ ప్రొవైడ్ చేశారు. హోటల్లో అయితే ఇవన్నీ ఉండవు కదా. అప్పుడు ఏం చేయాలంటే అయితే రైస్ కుక్కర్లో పట్టుకెళ్ళిపోయి కేజీ రైస్ కుక్కర్, హాఫ్ కేజీ రైస్ కుక్కర్లు ఉంటాయి కదా, అవి పట్టుకెళ్ళిపోయి అందులో పాలు కాసేసుకోవటం, బ్రూ ప్యాకెట్లు తీసేసుకుని కాఫీలు తాగటం, మళ్ళీ ఇట్లా ఉప్మాలు, ఈ పులిహారలు ఇవన్నీ ఆ రైస్ కుక్కర్లో వండేసి చేసుకోవచ్చు అనమాట. మేము చికెన్ బిర్యానీలు, చికెన్ పులుసు కూడా ఆ రైస్ కుక్కర్లో చేసాము. కూర్గు అటు వెళ్ళినప్పుడు. మీకు కూడా ఈ ఐడియాస్ మీకు కూడా తెలిస్తే మీరు కూడా చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.